బయట నుంచి ఎవరైతే పీపుల్స్ వచ్చి తను మంచిది కాదు, తన క్యారెక్టర్ కరెక్ట్ కాదు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? తనకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు ఆ టైంలో? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఇక్కడ జరిగేది జెన్యునే, వాళ్ళకి ఎందుకు జెన్యున్ కాదనిపిస్తుంది. మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఈవెంట్కో ఫంక్షన్కో ఒక 2 hours 3 hours ఎవరితోనో మాట్లాడినా వాళ్ళు మనకి క్లోజ్ అయిపోతారు. మీ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం, లేకపోతే అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటే లేదా కలుద్దాం కాఫీగా అంటాం. అలాంటిది 24/7 అన్ని డేస్ ఉన్నప్పుడు ఇంకా పైగా బయట విషయాలు మాట్లాడకూడదు అన్నప్పుడు ఇంకెందుకు క్లోజ్ అవ్వరు? ఆబ్వియస్లీ ఇంట్లో మనుషులు అయిపోతారు. పైగా కలిసి వండుకొని కలిసి తింటున్నాం అంటే ఒక బాండ్ ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు మన కోసం వండి పెట్టారా, వీళ్ళు మన కోసం అది పెట్టారు, మన కోసం ఆలోచించారు, మన కోసం మేనిఫెస్ట్ చేశారు పాజిటివ్ థింగ్స్ అన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. వీళ్ళంటి వాళ్ళు మన లైఫ్లో ఉండాలి అనిపిస్తుంది. సో అలా జెన్యున్ గా బాండ్ ఫామ్ అయింది అన్నమాట. ఇంకా సరదాగా ఉండేది. ఇవన్నీ మీకు కరెక్ట్ కాదు అనిపించింది? అది జస్ట్ బయట నుంచి చూసిన వాళ్ళకి బోల్డ్ అనిపిస్తాయి. వాళ్ళని హౌస్ లో ఉంచితే వాళ్ళకి అర్థమవుతుంది. చూడడానికి అండ్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి చాలా డిఫరెన్స్. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మా రీతు ఏంటో మాకు తెలుసు, కానీ నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. రీతు కోసం ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తాడేమో నువ్వు? నా వరకు అయితే షీఈస్ వెరీ జెన్యూన్, ట్రాన్స్పరెంట్. తనకు అనిపించింది మొఖం మీద చెప్పేస్తుంది. కొంచెం చైల్డిష్ బిహేవియర్ కొంచెం ఉంటాయి, అవి అర్థం చేసుకుంటే షీఈస్ వెరీ మెచ్యూర్డ్ ఆల్సో. అవునా? యా, స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో స్టాండ్ తీసుకుంటుంది. అండ్ కొంచెం బేబీ లాగా కొన్ని విషయాల్లో ప్యాంపర్ చేయాల్సి వస్తుంది. చేశారా మీరు? ప్యాంపర్ చేస్తుంటారు ఎప్పుడైనా? కంట్రోల్ చేస్తుంటారా? నేను ప్యాంపరింగ్ చేయను, బట్ మాట్లాడుతా అది కాదు ఇది కాదు అని. నాకు ప్యాంపరింగ్ అలవాట్లేదు, బట్ టేక్ కేరింగ్ ఓకే. టేక్ కేర్ చేస్తారు. టేక్ కేర్ చేస్తాం. ప్యాంపరింగ్ అంటే తినము, మనం బుజ్జివి కదా ఇలా అనడం నాకు రాదు. అంటే నేను రీసెంట్ గా కొన్ని వీడియోస్ చూసాను, మీకు తినిపించడం చూసాను. తినిపించడం చేస్తా, మీకు తను తినిపించడం చూసా. హౌస్ లో కూడా చాలా సార్లు తినిపించింది. అంటే మాకు బాండ్ అక్కడ హౌస్ లోనే ఫామ్ అయిపోయింది. ఇట్స్ లైక్ ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే నాకు తను ఎలా అంటే బావా మర్దళ్ళు. అంటే నాకు మర్దలు లేదు యాక్చువల్లీ. రీతు ఫ్రెండ్ కాస్త మరదల్లా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా? డేమో ఉంటే అనిపించడమేని కాదు, అలానే ఉన్నా నేను హౌస్ లో. షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, ది సేమ్ టైం లైకింగ్ ఉంది. ఆ బావ మరదలు సరదా అన్నట్టే నేను తనతో చాలా సరదాగా అలానే ఉన్నా. ఇప్పటికే రాముని బామర్ది ఫైనల్ గా బావ మరదల దాకా వచ్చారు. తర్వాత చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు హౌస్ లో ఉన్నట్టే మీరు బయటకు వెళ్ళాక ఉంటారా అని మిమ్మల్ని అందరూ తినేశారు కదా, బయట కూడా మీరు ఇప్పుడు అలానే ఉన్నారా అదే బాండింగ్ తో? ఇంకా చెప్పాలంటే బయటకు వచ్చాక మాకు ఒక గొడవ కూడా అవ్వాల. ఈ ఒక్క సమాధానం చాలు మీ అందరికి. అంటే హౌస్ లో బాండ్ జెన్యున్ కాకపోతేనే మేము బయట కలిసి ఉండలేం. మాది జెన్యున్ కాబట్టి బయటకు వచ్చాక కూడా నేను మాట్లాడుతున్నా, తన మాట్లాడుతుంది. ఇంకా ఓపెన్ చెప్పాలంటే షీఈస్ మై మెంటర్ ఆల్సో. నాకన్నా తనకి కొంచెం ఈ షూట్స్ ఎక్కువ చేసింది, నాకన్నా తన ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నాకు చెప్పుద్ది నువ్వు అలా చేయాల, మరీ అంత మంచిగా ఉండకు. సో తను నన్ను మెంటరింగ్ కూడా చేస్తుంది కొన్ని విషయాల్లో. ఎందుకంటే తను కూడా చాలా ఫేస్ చేసింది లైఫ్ లో. బికాస్ మీకు తెలుసాడేమో కొన్ని తను ఫేస్ చేసింది, వాళ్ళ ఫాదర్ ని మిస్ అయింది, అవన్నీ మీకు తెలుసా? నాకు యాక్చువల్లీ అవన్నీ చూసి కూడా తను నాకు ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే ఒకటి ఫేస్ చేసి బౌన్స్ బ్యాక్ అయ్యి కెరియర్ లో అంత ముందుకెళ్ళడం ఇట్స్ వెరీ టఫ్. సో అలాంటి వాళ్ళని మనం చూసి చాలా నేర్చుకోవాలి. సో నేనేంటంటే కష్టపడి ఎదిగే వాళ్ళని చూస్తే నాకు ముచ్చట అనిపిస్తుంది. అంటే మనం కూడా అలాగా కష్టపడి మనం కూడా కెరియర్లో గ్రో అవ్వాలి. అండ్ తన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో నాకు తనలో కొన్ని క్వాలిటీస్ చాలా నచ్చుతాయి మాట. అవునా? చాలా మంది అంటే ఇప్పుడు రీతు అనే కాదు, బయట కొంతమంది అమ్మాయిలు బ్రేకప్ అయిన గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో అబ్బాయిలు చాలా వాళ్ళని రూడ్ గా మాట్లాడేయడం కానీ, రే బ్రేకప్ అయిందిరా, లేకపోతే అలారా ఇలారా అని. ఎవరినైనా ఒకటి అంటున్నామంటే ఆ పొజిషన్ లో మనం ఉన్నప్పుడు మనల్ని వేరే వాళ్ళు అంటే మనం ఎలా తీసుకుంటాం, అది వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ హ్యూమన్ గా. ఇప్పుడు మెన్ అండ్ ఉమెన్ ఆర్ నాట్ సేమ్, బట్ దే ఆర్ ఇన్ ఈక్వల్ వాల్యూ అని నా ఫీలింగ్. ఇప్పుడు మన మదర్ గొప్ప ఫాదర్ గొప్ప అంటే
మనకి ఎట్లా ఉంటుంది ఏం చెప్పలేం. అలాగే ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా రిలేషన్షిప్లో అబ్బాయి అయినా బ్రేకప్ అవ్వచ్చు, అమ్మాయికైనా బ్రేకప్ అవ్వచ్చు. బట్ బ్రేకప్ అయిన తర్వాత దాంట్లో చాలా నేర్చుకొని ఇంకా బెటర్ పర్సనే అవుతారు. ఏ సిచ్యువేషన్ వల్ల ఏ రీజన్స్ వల్ల బ్రేకప్ అయిందో మనకు తెలియదు. అదే మనకి బ్రేకప్ అయినప్పుడు అందరూ మనల్ని దెబ్బి పుడిస్తే అప్పుడు మనం బాధపడతాం. సో ఒకళ్ళని మనం అలా దెబ్బి పుడుస్తున్నాము అంటే రేపు అన్న రోజు అది మనకి రిపీట్ అయితే ఎలా ఉంటుందో ఆలోచించుకొని, సో ప్రతి మనిషిలో అలాంటివి జరుగుతాయి. దాన్ని మనం పిన్ పాయింట్ చేయకుండా అమ్మాయి ఎట్లా స్ట్రాంగ్ గా మూవ్ ఆన్ అయ్యింది, ఎలా బెటర్ పర్సన్ అయింది, దాన్ని గుర్తిస్తే బెటర్ అని నా ఫీలింగ్.